ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచారు తెలంగాణ అధికారులు. ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతున్న క్రమంలో ఇక ఏ మాత్రం ఆలస్యం కానివ్వకూడదని భావిస్తోంది ప్రభుత్వం. అటు బాధితులు ఇటు సాక్షులను విచారిస్తోంది సిటు బృందం. అందులో భాగంగానే ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను పిలిచి ఆయన వాంగ్మూలం నమోదు చేయబోతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ అయ్యుండొచ్చని, ఆ కోణంలోనే బహుశా సాక్షిగా సిట్ పిలిచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ దగ్గర తన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందన్న ఆరోపణలున్నాయి. అయితే అందుకే ఆయన నుంచి వివరాలు సేకరించేందుకు పిలిచినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. పోలీసుల అధికారుల పిలుపుతోనే ఏసీపీ దగ్గర తన వాంగ్మూలం రికార్డ్ చేయడానికి మహేష్ గౌడ్ సిద్ధమైనట్టుగా తెలిసింది. అటు ఈ కేసు విచారణలో కొంతమంది బీజేపీ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయని సమాచారం. దీంతో రేపో మాపో వాళ్ళను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగం పెంచారు తెలంగాణ అధికారులు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం కూడా రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ టీం ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ టీం కూడా పలువురిని పిలిచి విచారిస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో దాదాపు 5 అధికారులను అరెస్ట్ చేసి వారందరూ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ప్రస్తుతం వారందరూ కూడా బెయిల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో కీలక ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ని ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ కి పోలీసులు రప్పించడం జరిగింది. అతన్ని కూడా దాదాపు 3 రోజుల పాటు ఇప్పటివరకే సిట్ అధికారులు పనిచేసినటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా ఈ రోజు విచారణకు హాజరై కావాలంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు ప్రభాకర్ రావుకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ లో ఎప్పుడైతే ప్రణీత్ రావు కాల్ చేయడంలో చాలా మంది ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. వారందరితో డేటాను కూడా ఇప్పటికే సిట్ అధికారులు కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న మైపాల్ రెడ్డి గద్వాల్ సంబంధించిన ఒక నేతగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుడుగా ఉన్నటువంటి మైపాల్ రెడ్డిని విచారించారు. అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ గతంలోనే ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే ప్రణీత్ రావు మొబైల్ డేటాలో మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ నెంబర్ కూడా బయటపడింది. కాబట్టి మహేష్ కుమార్ కూడా ఈ కేసులో విట్నెస్ గా పోలీసులు పెట్టారు. ఇందులో భాగంగానే మహేష్ కుమార్ స్టేట్మెంట్ కూడా నమోదు చేయడానికి పోలీసులు మహేష్ కుమార్ గౌడ్ ని ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా అతన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు 11 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ నేరుగా హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చే అవకాశం ఉంది. తన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు ఆన్ రికార్డ్ గా మొత్తం కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. వీరితో పాటు సరిత ఏదైతే గద్వాల్ జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీగా పనిచేస్తున్నటువంటి సరిత మొబైల్ కూడా ట్యాప్ చేశారు. గతంలో ఆమె ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసింది. ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు కూడా ప్రణీత్ రావు మొబైల్లో ఆమె సంబంధించిన నెంబర్ కూడా ఉంది. కాబట్టి ఆమెను కూడా పిలిచి ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేసేందుకు ఆమెకు కూడా రావాలంటూ కూడా ఈరోజు సిట్ అధికారులు ఆమెకు ఆదేశాలు జారీ చేసి ఇందులో భాగంగానే సరిత కూడా ఈరోజు మరి కాసేపులోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది సాక్షులతో పాటు చాలా మంది నిందితులను కూడా ఇప్పటికే గుర్తించారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. జాన్సీరాణి. అలాగే సునీల్, ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చే వాంగ్మూలం కీలకం కానుందా? మరోవైపు చూసుకుంటే ఈ కేసు విచారణలో భాగంగా కొంతమంది బీజేపీ నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు ఆ నేతలు అనేది ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? అలాగే వాళ్ళని రేపో మాపో విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఈ విషయంలో? ఖచ్చితంగా. ఎందుకంటే 2023 ఎలక్షన్ల ముందు కూడా చాలా మంది అప్పుడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు కావచ్చు, తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా వీరిపై ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడైతే వీరు అరెస్ట్ అయ్యారో వాళ్ళ డేటాలో కొంచెం రీట్రైవ్ చేసి ఆ డేటాలో దాదాపు 400 మంది ఫోన్ నెంబర్లని రాజకీయ ప్రముఖుల ఫోన్ నెంబర్ను గుర్తించారో వారికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరిస్తారు. అందులో కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఇప్పుడు ప్రభుత్వం
ఏర్పాటు చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు, మరోవైపు కాంగ్రెస్ కీలక నేతల ఫోన్ నెంబర్లతో పాటు బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. వీరి నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు అంటే ఎలక్షన్ సమయంలో పనిచేయటువంటి డబ్బులు మొత్తం కూడా ఎక్కడికక్కడ పట్టుబడించినటువంటి పరిస్థితి మనం గతంలో చూస్తాం. ఈ నేపథ్యంలో వీరి దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా సాక్షులను కూడా పిలిచి విచారిస్తున్నారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదుతున్నారు. ఇందులో భాగంగానే టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మరకాసేపులోనే జూబ్లీస్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.